ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వల్ల లేనివాడికి న్యాయం జరుగుతుందండి. ఆకలితో ఉన్నవాడికి న్యాయం జరుగుతుంది. ఇంపార్టెంట్ పార్టీ ఫీలింగ్ కాదు. అన్నం లేనివాడికి అన్నం దొరుకుతుందండి. జగన్ ప్రభుత్వంలో అన్నం దొరుకుతాం అనేది లేదు లేనివాడికి. ఏమంటే అది అన్నం పేదవాడికి అనేది అన్నం లేదు. ఉన్నవాడు తింటేనే కానీ లేనివాడు మంచి భోజనం తినలేకపోయాడు జగన్ ప్రభుత్వంలో. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక పథకాలు సూపర్ 6 పథకాల గురించి కాదండి, అన్నం గురించి మాట్లాడుతున్నాను. అన్నం అయితే పెడుతున్నారు. అది చాలండి. అంటే ఎన్నికలు అప్పుడు సూపర్ 6 అన్నారు కదా, సో పథకాలు అందుతున్నాయా? అంటే పథకాలు అంటే ఇప్పుడు అది ఇప్పుడు అన్నదానం గురించి అనేది ఒకటి కరెక్ట్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ మహిళాది బస్సు అనేది పెట్టారు కదండి, దానివల్ల లేడీస్కి మా అన్నగారు పెద్దన్నగారు ఉన్నారనేది ఒక ధైర్యం భరోసా అనేది ఉందండి. ఆ డబ్బుల వల్ల వాళ్ళు కూడా ఇంటికాడ ఉండి తినగలుగుతున్నారు. రైతులకు డబ్బులు వేసామంటున్నారు, చదువుకునే పిల్లలకి కూడా న్యాయం జరుగుతుంది. వాళ్ళు కూడా పర్వాలేదు. మాకు ఆటో కార్మికులకు కూడా 15,000 వేసామని ప్రభుత్వం చెప్తుంది. న్యాయం జరుగుతుంది. మరి ఏం జరగట్లేదు, అసలు ఏం చేయట్లేదు ప్రభుత్వం అంటున్నారు కొంతమంది. జరగట్లేనప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఎన్ని కనిపిస్తుంది కదా, లేనిపోని మాటలు కదా, వాస్తవం కనిపిస్తుంది కదా. వాస్తవం కనిపిస్తుంది కదండి ఎదురుగానే. దీంట్లో మీరు చెప్పేది నేను చెప్పేది కాదు, వాస్తవం కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం ఏం చేయట్లా, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అవుతుంది అలాగా? కనిపిస్తుంది కదా, అన్నం తింటున్నారు, తెలియదు లేదా న్యాయం ఏంటనేది. అంటే జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఎట్లాగా అవుద్ది? అవదనుకుంటున్నారు. చంద్రబాబు గారి గురించి మీరు ఏం చెప్తారంటున్నారు? చంద్రబాబు నాయుడు వల్ల చంద్రబాబు నాయుడు బాగుండాలి, ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఇట్లాగే అందరికీ అన్నం పెట్టాలి, ఇట్లాగే పెడతా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ కొనసాగుతూ ఉండాలి. గవర్నమెంట్ కొనసాగుతూ ఉండాలి. ఆయన ఆరోగ్యం బాగుంటేనే గవర్నమెంట్ కొనసాగుద్దండి. ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? తెలుగుదేశం వచ్చిన తర్వాత 6 రోజులు పని దొరకకపోయినా 3 రోజులు పని దొరుకుతుంది. ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఆకలికి చచ్చిపోయాం, పనులు లేవు, ఇసుక వేసాడు, 3 రాజధానులు అన్నాడు. బిల్డర్లకు పని ఉంటేనే మనకు పని ఉంటుంది. అవునుగా, అర్థమైందా? అది జగన్కే రాజకీయం తెలియలా. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక బిల్డర్లు అందరూ పనులు మొదలేసారు, పని దొరుకుతుంది, అన్నా క్యాంటీన్ పెట్టారు, ఒక ముద్ద అన్నం దొరుకుతుంది. ఈ ప్రభుత్వం చాలా బాగుంది. అంటే సంక్షేమ పథకాలు గట్టిగా చెప్పారు ఎన్నికలు అప్పుడు సూపర్ 6 అని. అన్న పథకాలు ఏం అవసరం లేదన్న, ఇస్తున్నామని చెప్తున్నారు. మనిషికి పని చేసుకునే వాడికి పని దొరికితే చాలు. ఆ పథకాలు ఫ్రీ బస్సులు తీసేయాలి. అంటే మరి 18 నెలలు ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి, ఏం చెప్తారు దాని గురించి? జగన్ కన్నా ఎక్కువ చేశాడు. జగన్ కన్నా ఎక్కువ చేశారు. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు మీరు జగన్ కోటేరని? ఏం చేశాడు అన్న, జగన్ వచ్చిన ఆకలితో చచ్చిపోయారు జనం. ఆకలితో చచ్చిపోయారు, అప్పులు దొరక్క, పనులు దొరక్క, బ్రిడ్జీల కింద, రోడ్ల కింద ఎక్కడ పెడితే అక్కడ జనం అల్లాడిపోయారు, ఆకలికి చచ్చిపోయారు. మరి ఎంతమంది కడుపు నింపుతున్న ముఖ్యమంత్రి గారి గురించి మీరు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు మీకు చాలా ధన్యవాదాలు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కడుపు నిండా ఆనందం తింటున్నాము. వారంగా 6 రోజులు పని దొరకపోయినా 3 రోజులైనా పని దొరుకుతుంది. మీకు చాలా ధన్యవాదాలు. మీరే ఇంకా 30 సంవత్సరాలైనా ఉండాలని కోరుకుంటున్నాను.